మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 14 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 20 డిసెంబర్ 2025 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకుంటే జన్మరాశిలో శనైశ్వరుడు, అర్ధాష్టమ బృహస్పతి, షష్టమంలో కేతువు, సప్తమ చంద్రుడు, భాగ్యస్థిత రవిబుధ శుక్రుడు, దశమ కుజుడు, జన్మరాశిలో రాహు సంచారం, జన్మరాశిలో శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక మీనరాశి వారికి ద్వాదశంలో రాహు, జన్మరాశిలో శనైశ్వరుడు. ఏలినాడి శని ప్రభావంలో ఉన్న మీనరాశి వారికి కొంత మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి పనిలో సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి దశమ కుజుడు, జన్మరాశిలో శనైశ్వరుడు. కొంత ఆందోళన చెందకుండా ప్రతి పనిలో ఒక సత్వర ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అనవసర వ్యవహారాలు, అనవసరమైనటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, మధ్యవర్తుల విషయాల్లో లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు, షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. లీగల్ సమస్యలు, అపవాద అవమానాల నుంచి ఉపశమనం కలుగుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ప్రతి పనిలో కొంత మానసిక ధైర్యంతో దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల మీనరాశి వారు విజయాలు సాధించుకుంటారు. మరి ఏలినాటి శని ప్రభావంలో ఉండే మీనరాశి వారికి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, కార్యాచరణ విషయంలో కొన్ని అనుభవాలు, మరి కొంత మార్పులు చేర్పులు, అంటే వ్యాపారపరంగా నష్టాలు కానీ, ఫైనాన్షియల్గా నష్టాలు కానీ, జరిగినటువంటి లీగల్ సమస్యలు కానీ, ఇటువంటి వాటి రీత్యా కొంత ఉపశమనాన్ని పొందేటువంటి మీ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకెళ్తాయి. ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. దైవిక బలాన్ని పెంచుకోండి. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. ప్రతి ప్రయత్నంలో కొంత సమయాన్ని తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, లావాదేవీలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యవహారస్తులకు కూడా కొంత సమయాన్ని చూసుకుని ప్రణాళికతో ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు కొంత అనిశ్చిత వాతావరణం, మరి ఫోకస్ తగ్గుతూ ఉండటం, తెల్లవారుజామున లేచి చదువుకోవటం, విద్యా విషయాల్లో ఒక ప్రణాళికతో సాధనా క్రమాన్ని పెంచుకోవటం వల్ల విజయాలు సాధించుకుంటారు. కాబట్టి విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి ఆరోగ్య విషయాల్లో ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా బ్యాక్ పెయిన్, L1, L4, అలాగే ఎక్కువగా దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ముఖ్యంగా దశమ కుజుని యొక్క సంచారం వల్ల రుణ సమస్యలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో అపవాదమానాలు పొందకండి. సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతాయి. ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. దైవిక బలంతో విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మీనరాశి వారు చక్కగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. దశమ కుజుని యొక్క సంచారం వల్ల సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని, లక్ష్మీ సుదర్శన అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవటం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కూడా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి ఉపశమనం కలిగి మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమః అనేటువంటి మీరు జపాన్ని చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.